ఒక అడవిలో సింహం ఒకటి ఉండేది. అది ప్రతిరోజు బుద్ధికి వచ్చినప్పుడు జంతువులను చంపి తినేది. ఒకరోజు అడవిలోని జంతువులు సమావేశమై సింహం వద్దకు వచ్చాయి. జంతువులు, అయ్యా, మీతో ఒక విన్నపం చెప్పడానికి వచ్చాము, దయచేసి వినండి. నేను సింహం, అందరూ కట్ట కట్టుకొని వచ్చారన్నమాట. ఏమిటి సంగతి? నేను ఏనుగు. మీరు మా అడవికి రాజు, ఒప్పుకుంటాం. కానీ మీరు ఆకలి లేకుండా అడవి జంతువులను చంపుతున్నారు. అయితే ఏమిటి? నిన్ను కూడా చంపాలి? నేను జింక. అందరూ చంపుకోకపోతే ఎలా మహారాజు? అందుకనే నా మాట వినండి. విజయం ఏమిటో చెప్పండి. మీకు మేము ప్రతిరోజు ఆహారంగా ఒక జంతువుని పంపుతాం. దాన్ని తిని మీరు హాయిగా మీ గుహలో విశ్రాంతి తీసుకోవచ్చు. బాగానే ఉంది, అలాగే కానివ్వండి. ఒకరోజు సింహం దగ్గరికి వెళ్ళే వరకు కుందేలుకు వచ్చింది. కుందేలు ముందు భయపడింది, తర్వాత ఆలోచించింది. దానికి ఒక ఉపాయం తోచింది. సింహం వద్దకు కావాలని ఆలస్యంగా వెళ్ళింది. ఆకలి మండిపోతుంది, ఆలస్యంగా వచ్చావి. నాకు అప్పేమీ లేదు రాజా. మీ వద్దకు రావాలని పిల్లగానే బయలుదేరారు. ఇందులో మనకు సింహం కనిపించింది. నన్ను ఆపివేసింది. అడవికి తనే రాజు అంది. నేను ఒప్పుకోలేదు. కావాలంటే మీ రాజుని తీసుకొని నా చంపి పడేస్తా అంది. సరేనని పరిగెత్తుకుంటూ మీ వద్దకు వచ్చాను. అలాగా, ముందు వాడి సంగతి చూద్దాం. పద, దారి చూపించు. చిత్తం, నాతో రండి. కుందేలు సింహాన్ని ఒక పాడుబడ్డ లోతైన బావి వద్దకు తీసుకొని వెళ్ళింది. రాజా, మీ శత్రువు ఇందులోనే దాగి ఉన్నాడు, చూడండి. ఓడివిరా, నువ్వు దమ్ముంటే బయటికి రా. వాడితో మనకేంటి ప్రభు, మీరే వెళ్ళి వాడిని చంపండి. నువ్వు ఇక్కడే ఉండు. వాడిని చంపి ఆ తర్వాత నాకు బాగా ఆకలి వేస్తుంది, అప్పుడు నిన్ను వచ్చి తింటాను. అలాగే రాజా, మీ రాక కోసం వేచి ఉంటాను. పక్కకు తిరిగి నవ్వుకుంది. మా బావిలోనికి దుంకి రాలేక చనిపోయింది. కుందేలు ఆనందంగా గెంతులు వేస్తూ ఏనుగు జింక ఏనుగు నాట్యం చేయసాగాలి. ఈ సింహం పీడ విడగలిగింది. ఇక అందరం హాయిగా ఉన్నాం, పదండి. అందుకే అంటారు, అపాయానికి తగిన ఉపాయం ఆలోచించాలి. చిన్నదానినైనా తెలివైన పని చేశారు, మమ్మల్ని అందరినీ కాపాడారు.